సో తొందరగా ఎందుకు హిందీ అని తెలుగు వాళ్ళు ఉన్నారు అని అంటే పత్రి సార్ అన్నమాట, తెలుగువాడు వెలుగువాడు. సో 2020లో దాంట్లో హనుమంతరాజ్ సార్ గైడెన్స్ కింద ఈ కంపెనీ వన్ మీడియా నెట్వర్క్ స్థాపించారు. 16th మార్చ్ 22nd మార్చ్ నుంచి లాక్డౌన్ మొదలైంది. 16th మార్చ్ ఈ కంపెనీ ఇన్కార్పొరేషన్ అయింది. ఎప్పుడైతే అన్ని దుకాణాలు బంద్ అవుతున్నాయో మన పిఎంసి హిందీ మొదలైంది. సో అది పత్రి సార్ దివ్య దృష్టి. అండ్ ఆ సమయంలో 2021లో మా నాన్నగారు బాడీ వెకేట్ చేశారు. సో చాలా తారుమారు అయిపోయారు, చాలా ఎట్లా చేయాలి, బికాస్ ఛానల్ అంటే డబ్బులు అవన్నీ ఉంటాయి, ఎట్లా చేస్తాము అని అంటే ఇవాళ ఈ వేదిక మీద నేను కృతజ్ఞ భావం వ్యక్తిస్తున్నాను కృష్ణమోహన్ అన్నకి. బికాస్ ఇప్పుడు ఏం లేనప్పుడు ఎట్లా సపోర్ట్ చేశారంటే ఇవాళ పిఎంసి హిందీ 3.5 crore ఇంటికి మనం సత్యదర్శనం చేస్తున్నాము ఒక శాటిలైట్ ఛానల్ మాధ్యమంగా. అందరి సపోర్ట్ వల్ల అయింది. ఇప్పుడు ఎప్పుడైతే లోయెస్ట్ పాయింట్లో మేము ఉన్నప్పుడు కృష్ణమోహన్ అన్న మా అందరికీ సపోర్ట్ చేసి హిందీ నడవాల్సిందే, పత్రి సార్ అన్నారు ఈ ఛానల్ అవ్వాల్సిందే అని ఆయన సపోర్ట్తో. అండ్ అట్లాగే మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పివి రామరాజు సార్ ఆయన జాబ్ వదిలేసి ధ్యాన ప్రచారమే నా లైఫ్ పర్పస్ అని పూర్తిగా డెడికేటెడ్ అయ్యి ఇంటింటికి వెళ్ళి ఎవరికి ఒక పర్సన్ అయినా 10 మనుషులకైనా ఆయనే వెళ్ళి ధ్యానం చెప్పి ఈ ఛానల్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ గ్రోత్గా ఈ ఛానల్కి నిజంగా ఒక కొత్త రూపం దిద్దున్నారు. సో రామరాజు సార్ అట్లాగే నార్త్ ఇండియాలో ఈ కోవిడ్ టైంలో లక్షల మందికి, లక్షలు కాదు కోట్ల మందికి హీలింగ్, ఫిజికల్ హీలింగ్ చేసుకుంటూ వాళ్ళ జీవన పరివర్తన చేసే ద్వారా ఒక ప్రోగ్రామ్ JTTP జర్నీ టువర్డ్స్ ట్రూ పాత్ అండ్ అట్లాగే ఇన్నర్ జర్నీ లాంటి వండర్ఫుల్ కార్యక్రమాలతో లక్షల మంది కోట్ల మంది వాళ్ళు సెల్ఫ్ హీలింగ్ చేసుకొని ధ్యానులు అయ్యి నార్త్ ఇండియా అంతా పిరమిడ్ జగత్ అవ్వాలని సంకల్పించి పూర్తిగా కృషి చేస్తున్న మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీప్తి నాదిల్లా మ్యామ్ వల్ల ఈ ఛానల్ ఒక కోర్ స్ట్రెంగ్త్ నడుస్తోంది. అట్లాగే ఛానల్లో ప్రొడక్షన్ పూర్తిగా 24/7 ఛానల్లో ఏదో ఒకటి నడుస్తూ ఉండాలి. మన ఛానల్ కమర్షియల్ ఫ్రీ, ఏం యాడ్స్ లేవు. బ్రేక్ వస్తే పత్రిజీ మెసేజే వస్తుంది, బ్రేక్ వస్తే ఒక పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఎక్కడుంది మీ దగ్గరలోనే అని మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. బ్రేక్ వస్తే ధ్యానం ఎట్లా చెయ్యాలి అని వస్తుంది. పిల్లలకి, అమ్మలకి, కార్పొరేట్స్కి, హీలింగ్కి, సెల్ఫ్ బాడీకి, హెల్త్కి అన్నిటికీ ప్రోగ్రామ్స్ పూర్తిగా డిజైనింగ్ కంటెంట్ ప్రొడక్షన్ చేస్తుంది మన అమూల్య శాస్త్రి గారు యాజ్ ద చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. అండ్ అట్లాగే మాకేం తెలియదు ఛానల్ ఎట్లా నడిపించాలో, శాటిలైట్ అంటే ఏంటి సార్ అన్నారు చెయ్యాలనే అనుకున్నాము. మేము యంగ్స్టర్స్ ఆ ఆఫీస్లో చూస్తే కూడా మీకు అంతా ఆల్ యంగ్స్టర్స్ కొత్త కొత్త రూపాలే కనిపిస్తాయి. సో ఈ ఛానల్కి టెక్నాలజీ ఎంత అవసరమో, ఇంటర్నెట్ శాటిలైట్ అవసరమో అది అంతా నేర్చుకొని వాడి జాబ్ కంప్లీట్ చేసి, వాడి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి కాదు పత్రి సార్ ఈ విజన్ ఉంది నేను పనిచేయాలని ఇక్కడ లేడు, మీరు చూసుంటారు జ్ఞానసాయి రెడ్డి జాలే. సో హీఈస్ అవర్ చీఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్స్ ఆఫీసర్. అండ్ అట్లాగే పర్ఫెక్ట్ టైంకి ఏది ఎప్పుడు అవసరం ఉందో అది అందించడానికి PSSM మీడియా చీఫ్ అడ్వైజర్ దాంట్లో హనుమంతరాజు సార్ అండ్ బాలకృష్ణ సార్ అండ్ ఆనంద్ సార్ అండ్ నవకాంత్ అన్న, దే ఆర్ ద గైడింగ్ ఫోర్స్. ఎందుకు చెప్తున్నాను అని అంటే ఏ పని ఒక పర్సన్ చేయలేరు. ఈ ఫింగర్స్ ఓ థంబ్ ఇది థంబ్గా కనిపిస్తుంది కానీ ఈ 5 వేళ్ళే ఒక హ్యాండ్ని క్రియేట్ చేస్తాయి. అది ఒక గ్రూప్. PMC PSSM వేరే కాదు. PMC PSSM మౌత్ పీస్, ధ్యాన ప్రచార వాహనం PMC. మనం ఏం చేయగలుగుతాం? వీళ్ళు స్టేజ్ మీద కొంతమంది ఉన్నారు, బట్ ఏం చూపిస్తాం ఆ ఛానల్లో? మనందరి ఎక్స్పీరియన్సెస్. సో పత్రి సార్ ఒకే ఒక మాట అన్నారు, మనము ధ్యానం ఫాస్టెస్ట్ వేలో అందరి వరకు చేర్చాలి అని అంటే మన ధ్యాన అనుభవాలు అందరి వరకు చేర్చాలి. సో నిన్న మనం చూసాము TV9లో కూడా ఎంత అద్భుతంగా వాళ్ళు మెసేజ్ ఇచ్చారు ధ్యానం అందరి వరకు చేర్చాలని. అట్లాగే సార్ అన్నారు కదా BBC న్యూస్లో ఎట్లా అవుతుందో అట్లాగే ప్రపంచం అంతా PMC అని అందరూ నోట్లోనే ఉంటాయని అది మనం చూస్తున్నాము. సో మీ అందరూ మనసా వాచా కర్మణ
నిజంగా యాజ్ అ పిరమిడ్ మాస్టర్ ధ్యాన ప్రచారమే మన లైఫ్ పర్పస్ అని మీరు ఏం చేయగలుగుతారో ఎనర్జీ పరంగా, థాట్ పరంగా, ప్రచారం పరంగా, మీ ఎక్స్పీరియన్సెస్ పరంగా ప్లీజ్ అన్ని భాషల్లో మనం అందించాలి. అండ్ ఐ విల్ రిక్వెస్ట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు గారు టు షేర్ హిజ్ మెసేజ్. మేము అందరం 1 minute మేము చేస్తాం, బికాజ్ ఇన్ని మాస్టర్స్ ఉన్నారు టు గివ్ దేర్. మాకు ఒక అవకాశం ఇచ్చడానికి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్కి ధన్యవాదాలు.